గీతంగా జయ జయ హే తెలంగాణ. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులు. టీఎస్ ఇకపై టీజీ ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్. 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ స్కీములకు బీసీ కులగణనకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు. 10న బడ్జెట్, త్వరలోనే మెగా డిఎస్సి. వివరాలు వెల్లడించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అందేశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతరత్ర వంటి వాటికి సంబంధించి టీఎస్ ను టీజీగా మారుస్తూ ఆమోద ముద్ర వేసింది. 6 గ్యారంటీల్లో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలో ఉచిత కరెంట్ స్కీమ్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. 10న ఉభయ సభల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలో ఉచిత కరెంట్ స్కీమ్ల అమలు ఎప్పటి నుంచి అనే దానిపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారు. 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. ఖైదీల క్షమాభిక్షతో పాటు హైకోర్టుకు 100 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కులగణనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సెక్రటేరియట్ లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ భేటీలో అనేక విషయాలపై చర్చించారు. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఇక్కడ ఒక్కసారి జయ జయ హే తెలంగాణ, ఇంత అద్భుతమైన పదాలు కూర్పు కేసీఆర్ తోనే కాదు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ తపస్సు చేసినా రాదు ఇంత సాహిత్యము, ఇంత అద్భుతమైనటువంటి. చెప్తాడు ఇప్పుడు ఏది నల్లగొండ పాట నేనే రాసిన చూడు 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 నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ నేనే రాసిన అని చెప్పే అప్పుడే అప్పుడు చూపించే నిప్పుల వాగులా నిప్పుల వాగులేదు తెచ్చి చూపెట్టి. ఇంకా ఒక్క అబద్ధమా కేసీఆర్ తానా? ఇదే నువ్వు మళ్ళా ములికివాయి గిలికివాయి అని నేనే రాసినాను మళ్ళీ చెప్తున్నాను. కేసీఆర్ కుట్రలు, అయ్యో రామరామ. ఈ రామక్కనే కేసీఆర్ కోపం వచ్చింది ఈసారి. రామక్క నడువు నడువు నడవే రామక్క అని పెట్టిండు. అయితే రామక్క అంటే ఏ పార్టీ చూసినా రామక్క అయితే ఎవరు కోటేస్తామంటే చెప్తున్నా ఆయన, నేను రామక్క కోటేస్తాను. అయితే కేసీఆర్ అసలు ఆ పాట రాసింది కోదార్సీనో ఎవరో రాసిరు ఉందా? ఒక్కసారి చూడరు నాయన. కేసీఆర్ లలిత కళలు ఎట్లుంటే ఒక్కసారి చూడరు. అప్పుడే పుస్తకం వచ్చింది, అప్పుడే పుస్తకం అప్పుడే వచ్చింది. కేసీఆర్ అప్పుడే చెప్తుండు, చూడు చూడు నల్లాగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ నేనే రాసిన అని చెప్పిండు. పంపినవా? కేసీఆర్ పాట, కేసీఆర్ అంతా కాపీ పేస్టే. కేసీఆర్ ఏది మంచుకుంటే అది నాదే అంటాడు. కేసీఆర్ నేనే పుట్టించిన దీన్ని అని చెప్తాడు. పంపినవా? అది నేనే పుట్టించినా దానికి జన్మనిచ్చింది నేనే అని చెప్తాడు. ఏది మంచిగుంటే, ఎక్కువ సపోర్ట్లు దేనికి వస్తే అది నాదని చెప్తాడు కేసీఆర్. ఇంకా అనేక 70-80 వేల పుస్తకాలు ఎందుకు చదివినో నాకే తెలియదు అంటాడు. మీకు తెలియదు ఇంకో అంటాడు. ఏం చెప్తాం కేసీఆర్ గురించి? ఎంత చెప్పినా తక్కువ. ఇగో ఒక దోస్త్ కాల్ చేసి చూద్దాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే, బాగున్నా? ఎవరు? కిరణ్. హలో కిరణ్. నమస్తే అన్న, బాగున్నారా? నమస్తే అన్న, బాగున్నానా? బాగున్నానా అన్న? మీ పాటలన్నా నాకు చాలా ఇష్టం అన్న మీ పాటలు అంటే. అన్న అన్న నల్లగొండ జిల్లా నుంచి ఒక పాట మాట్లాడినారు మీరు. అవునన్నా. చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని. అవునన్నా. ఫ్లోరైడ్ సమస్య మన నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్య గురించి పాట పాడిరేనా? అవునన్నా. నాకు అదంటే చాలా ఇష్టం. నా కోసం పాట పాడాలన్నా మీరు. తప్పకుండా అన్న, వినిపిస్తాను. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. బాయ్. టేక్. పటిమేలు ఉన్నటువంటి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఆ గడ్డలో స్వాతంత్రం వచ్చి 64 ఏళ్ళు.
ఎక్కడో నీళ్ళు తీసుకొచ్చి అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తలాపున అక్కడ విషపు నీరు. నిజానికి అక్కడ పాలకులు ప్రజల అవసరాలను ప్రకృతి ఒడి అక్కడ ఇచ్చింది. గొప్పతనంగా రాసుకున్నారు గుట్ట నల్లగొండ. అదే వీరత్వం ఓకే, ఆ వీరత్వం ఏమైంది? కనీసం ఇక్కడ మంచినీళ్ళు పోయలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ నా జిల్లా మీద పాట రాసుకున్నాను. నిజానికి కూడా అది నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది ఆ పరిస్థితి చూస్తే. ఎందుకంటే ఎవరు చేసిన పాపం ఇది. పాడే గుండె నిండా ఫ్లోరైడ్ బండ చూడు చూడు నల్లగొండ, గుండె నిండా ఫ్లోరైడ్ బండ ఒక్కలంకర రాసింది ఈయన. ఇదేంది ఎందుకంటే నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం చెప్పుకున్నదేమో బాతాల పోసేటి నేనే రాసిన అని చెప్పుకున్నాడు. గంత బటివాయి. ఇక ఇక్కడ నిన్న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. వాహనాల రిజిస్ట్రేషన్లు ఇతరత్ర వంటి వాటికి సంబంధించి టీఎస్ ను టీజీగా మారుస్తూ ఆమోద ముద్ర వేసింది. 6 గ్యారంటీలోని 500కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్లలో ఉచిత కరెంటు స్కీములకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. 10న ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 500కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్లలో ఉచిత కరెంటు స్కీముల అమలు ఎప్పటి నుంచి అనే దానిపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రకటించనున్నారు. 65 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్గ్రేడ్ చేస్తూ కేబినెట్ ఓకే చెప్పిందంటూ, అలాగే ఖైదీలకు కూడా క్షమాభిక్ష పెట్టడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీల కులగణన అత్యంత కీలకమైనటువంటి నిన్న కేబినెట్ సమావేశం. ఆదివారం సెలవు దినం కూడా కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు హ్యాట్సాప్ చేయాలి. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవమే. కేసీఆర్ ను గద్దె దించింది. కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరిగిన పోరాటం, మొన్న జరిగిన ఎన్నికలు ఉత్త పోరాటం కాదు. ఇవాళ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే అంశాలన్నీ తెర మీదకి వస్తున్నాయి. నా టీజీని తీసేసి తెలంగాణను తీసేసి టీఎస్ఆ ఇది తీసేసింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీఎస్ ను టీజీగా మారుస్తా ఉన్నాడు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని తీసుకొస్తా ఉన్నాడు. రాష్ట్ర చిహ్నము తెలంగాణ తల్లి విగ్రహాల్లో కూడా మార్పులు రాబోతా ఉన్నాయి, చేర్పులు రాబోతా ఉన్నాయి. ఈ విగ్రహం ఇంకో గామె లెక్క ఉందట, అందుకని మార్చేస్తారు. ఆ విగ్రహం కల్వకుంట్ల కవిత లెక్క ఉంటది అని చెప్పి గతంలో కూడా చాలా వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు నిజంగా హ్యాట్సాప్. గా మెగా డిఎస్సి కోసం వివరాలు సేకరణ. వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టుల ఖాళీగా ఉన్న చోట భర్తీ చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. గ్రూప్ 1, 2, 3, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 వంటి వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు కాలేదని, అయిన వెంటనే కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మెగా డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్నామని, ఎన్ని టీచర్ పోస్టుల భర్తీ అనే దానిపైన క్లారిటీ వస్తుందని తెలిపారు. బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఇవ్వాలనే దానిపై ఆలోచన చేస్తున్నామని, ఉద్యోగుల ప్రమోషన్ల పైన తగిన నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటామన్నారు. ధరణి కమిటీ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చిస్తామని ఆయన చెప్పారు. నిన్న కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవై.